నమస్కారం. నా పేరు ఎరకల మహేందర్ గౌడ్. నేను ఆర్‌టీఐ రక్షక్ హ్యూమన్ రైట్స్ సొసైటీ తరపున మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నించదలుచుకున్నా. అదేందంటే, జస్టిస్ జోష్ కమిషనర్ గారిని కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నియమించిర్రు. అంటే రిటైర్డ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి, ఒక కమిషనర్ ఎయాలన్న ఉద్దేశంతోటి నియమించిర్రు. వాళ్ళు దగ్గర దగ్గర ఒక 15 నెలల నుంచి వాళ్ళ వాళ్ళ ప్రయత్నం జేషిర్రు. ఇంజినీర్‌లను పిలిచిర్రు, వాళ్ళని ప్రశ్నించిర్రు. అధికారులను పిలిచి, పిలిచి ప్రశ్నించిర్రు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని గూడా పిలిచి ప్రశ్నించిర్రు. నివేదిక ఏమొచ్చిందనేటిది కొద్దిసేపు పక్కన పెడితే, ఇప్పుడు ఆ నివేదికలో తప్పులు, తడాఖాలు ఉన్నాయని ప్రభుత్వం అంటుంది. ఉండొచ్చు. తప్పులు, తడాఖాలు లేనిది ఏది ఉండదు. ఖచ్చితంగా అక్కడ ఏదో ఒకటి గొటాల మాత్రం జరిగింది. అదేదో బయట పెట్టి ఓపెన్‌గా పేపర్‌లో గిట్ల ఇచ్చి పబ్లిక్‌కి కూడా తెలియపరిస్తే బావుంటది. దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, మొన్న అసెంబ్లీ సమావేశాలు, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను పెట్టిర్రు. అసెంబ్లీలో చర్చించిర్రు. చర్చించిన తర్వాత దాన్ని సీబీఐ వాళ్ళకి ఒప్పజెప్దామనేది ఒక తీర్మానం చేసిర్రు. ఒక కాడికి మంచిదే అనుకో. అంటే ఇక్కడ మనం గమనించవలసిందేందంటే, గత 15 నెలల నుంచి జస్టిస్ జోష్ కమిషనర్ నుంచి జోషి గారు మన ఉండేదైనా ఇక్కడ పశ్చిమ బెంగాల్‌లో ఉంటాడు, కోల్‌కతాలో. అక్కడి నుంచి ఎవ్రీ టైము అధికారులను ప్రశ్నించడానికనా, లేకపోతే ఇంజినీర్‌లను ప్రశ్నించడానికి, మాజీ సీఎం మన మాజీ సీఎం గారిని ప్రశ్నించడానికొచ్చినప్పుడు, హరీష్ రావు గారిని, ప్రతి ఒక్కరిని ప్రశ్నించడానికొచ్చినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే నడుచుకుంటూ రాలేడు, సైకిల్ మీద రాలేడు, బస్సులో రాలేడు. హెలికాప్టర్‌లో రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ ఏడన్నా ప్రభుత్వ అధికారంలో అధికార నివాస గృహంలో గిట్ట ఉంటున్నా అంటే అది గాదు. హోటల్స్ రెంట్‌కి తీసుకోవాలి. అంటే దానికి కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చయింది. అంటే అది ప్రభుత్వం అంటే ఎవరిది? మాది. మా డబ్బు ఖర్చయింది. ఆల్రెడీ గత ప్రభుత్వం కాళేశ్వరంలో గోటాలా చేసింది, ఎన్నో పైసలు తిన్నారని అన్నారు. మళ్ళీ ఇది ఎక్స్‌ట్రా ఖర్చనమాట ఇది. ప్రజల మీద భారం మోయడానికి ఇదొక కారణం. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిందంటే, ఇన్ని రోజుల నుంచి సీబీఐ వారికి ప్రభుత్వం ఒప్పచెప్పలేదు. ఇప్పుడు కొత్తగా ఏం నినాదం తీసుకుంది, మొన్న అసెంబ్లీలో తీర్మానం ఏం చేసిందంటే, మేము సీబీఐకి ఈ కేసును ఒప్పజెప్తున్నామని అన్నారు. ఒప్పజెప్పుండ్రయ్యా, వద్దంటలేము. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిందేందంటే, రేవంత్ రెడ్డి గారు హోంశాఖ మంత్రి అయిన దగ్గరనే ఉంచుకుండు. అంటే రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేక సీబీఐ వారికి మన రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్తుంది. అంటే మీ చేతిలో ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో వారి మీద మీకు నమ్మకం లేక సీబీఐకి అప్పజెప్పిర్రు. ఇంకొకటి, ఇప్పుడు జోషి కమిషనర్ గారు అన్ని నిజాలు నిగ్గు తేల్చిన తర్వాత మీకు సీబీఐ అవసరం ఏమొచ్చిందయ్యా? డైరెక్ట్ వాళ్ళని అరెస్ట్ చేయండి. వాళ్ళు నిజంగానే డబ్బులు తిన్నారు, దాంట్లో గొటాలా జరిగింది, ఏదో స్కామ్ జరిగింది అనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి కోర్టు ముందర నిలబెట్టండి. కోర్టుకు సబ్మిట్ చేయండి. మొన్న హైకోర్టు కూడా ఏమన్నదంటే, మేము దాని గురించి ఏం ప్రశ్నించలేమన్నది. ఎందుకంటే మీరు ఆల్రెడీ పేపర్ స్టేట్మెంట్ ఏమిచ్చిర్రు? పేపర్ స్టేట్మెంట్ కాదు, ఒక సభలో ఏమన్నారు మీరు? మీ ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని అరెస్టు చేసేదైతే లేదు. ఆయనను ఆల్రెడీ ప్రజలు తిరస్కరించిర్రు. ఆయన ఆల్రెడీ ఇక్కడ ఫామ్ హౌస్‌లో కూర్చుండు. ఆయనను జైల్‌లో పెట్టినా, ఫామ్ హౌస్‌లో కూడా ఒకటే. ఆయనను ఆల్రెడీ ప్రజలు అది చేసిర్రు, ఇది చేసిర్రు అనంగానే హైకోర్టు ఏమన్నదంటే, మీరు శిక్షించినప్పుడు మేము కోర్టుకు ఆ కేసును తీసుకోవాల్సిన అవసరం ఏముందని హైకోర్టు కూడా అన్నది. అన్న తర్వాత ఇప్పుడు సీబీఐకి ఒప్పజెప్పింది. అయితే ఇక్కడ మనం గమనించవలసిందేంటంటే, 2024 వరకు గూడా సీబీఐ అంటే చివరి నాటికి సీబీఐ చేతిలో 7,200 కేసులున్నాయి. అందులో గత 5-20 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న 4,396 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దాన్ని వాళ్ళు అది, ఇది అని జెప్పి కేసులను ఒక 2 దశాబ్దాల కాలము క్షుణ్ణంగా చేసిన అవి అయిన తర్వాత సీబీఐ పరిష్కరించిన కేసులేంటంటే 264 కేసులు పరిష్కరించింది. అందులో 264 కేసుల గురించి వాళ్ళు 698 మందిని ప్రశ్నించింది. ప్రశ్నించి అందులో విచారణ అన్నీ తేలిన తర్వాత దోషులుగా తేలింది ఎంతమందంటే 26 మంది. 26 సంవత్సరాలలో దోషిగా తేలింది 9 మంది. ఆ 9 మందిలో శిక్ష ఎంతమందికి పడ్డదంటే ఎవరికీ పడలేదు. ఒక గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడి ఆయన పోయి ఒక 3 నెలలు కూడా జైల్‌లో ఉన్నాడో లేడో, బెయిల్ తీసుకొని బయటకొచ్చిండు, మళ్ళా తిరుగుతుండు. ఈ సీబీఐ కేసని, జోషి కమిషనర్ అని, ఇది అని అంటే మళ్ళా 2, 3 సంవత్సరాలు ఇది గెంటుకుంటూ పోతాడు. దాని తర్వాత ఏమైపోతదంటే ఎలక్షన్‌లొచ్చేస్తాయి. రేపు పొద్దుగాల గవర్నమెంట్ ఏదొస్తదో కూడా తెలియదు. నాకు తెలిసైతే కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణ చరిత్రలో ఇక మళ్ళా రాకపోవచ్చు. వస్తే బీజేపీ రావచ్చు, లేకపోతే
బీఆర్ఎస్ఏ రావచ్చు. రెండిట్లలో ఏదైనా రావచ్చు. లేకపోతే థర్డ్ ఫ్రంట్ అన్ని మిక్సింగ్ లేకుంటే ఏదైనా కావచ్చు గానీ, కాంగ్రెస్ మాత్రము ఇక తెలంగాణ చరిత్రలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాదు తెలంగాణలో. అలాంటిది అంటే అప్పటి వరకల్లా వీళ్ళది ఏదో టైమ్ పాస్ అయిపోతది. లాస్ట్ కాడ నష్టపోయింది ఎవర్రా నాయనా అంటే ప్రజలు. ప్రజలు ఏవైతే ట్యాక్సులు గిట్ట కట్టి పైసలు ఇంటి ట్యాక్స్ అని, కరెంట్ బిల్ అని, ఆ మన్ను, ఈ మన్ను క కార్ల ట్యాక్స్ అని, రోడ్ ట్యాక్స్ అని ఇవన్నీ కట్టిన పైసలు దాంట్లోకేంచి ఖర్చు పెట్టి ప్రజల భారాన్ని, ప్రజల కష్టాన్ని, నష్టాన్ని, కష్టాన్ని, చెమను దోసుకొని ఈ సీబీఐ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని చేస్తుర్రు. నిజంగా నీకు పోలీస్ వారి మీద నమ్మకం ఉంటే మన తెలంగాణ పోలీస్ వాళ్ళు ఎంత పవర్‌ఫుల్ అంటే ప్రపంచ దేశాలలో గూడా మన పోలీస్ వారిని ఎంతో మెచ్చుకుంటారు. తెలంగాణ పోలీస్ వారికి ఆస్ట్రేలియాలో గూడా మొన్న అవార్డ్ ఇచ్చిర్రు అని నేను పేపర్‌లో చదివిన. అంటే వాళ్ళ పనితనం అంతా బాగుంటది. వాళ్ళను నువ్వు నమ్మకుండా కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పి నువ్వు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావు? మీ చేతిలో విద్యాశాఖ మంత్రి ఉంది. విద్యాశాఖ ఉంది. హోంశాఖ ఉంది. విద్యాశాఖలో ఒరిగేటిదేం లేదు. హోంశాఖలో ఒరిగేటిదేం లేదు. పోలీస్ వారితోటి ఒక పనులేం చేయిస్తున్నావు అంటే ఆదాయానికి, ఖజానా నిండడానికి ఏడ డ్రంక్ అండ్ డ్రైవ్ ఏడ చేస్తుర్రు అవి పట్టుకో. రోడ్లు ఏడ జంప్ చేస్తుర్రు అది పట్టుకో. రోడ్లు ట్రాఫిక్ జామ్ అయింది కూడా వాళ్ళని పట్టించుకునేటట్టు లేదు. ఎట్లా అంటే పోలీస్ వారు వారికొక టార్గెట్ పెట్టిర్రు. రోజుకి ఇన్ని కేసులు మీరు తీసుకొనొస్తేనే మీకు జీతాలు ఇస్తా అని. అంటే గత ప్రభుత్వం హయాంలో జరిగింది ఇది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుర్రు? వాళ్ళు ఏం చేయలేకపోతుర్రు. వాళ్ళకు పవర్స్ లేవు. వాళ్ళకి పవర్స్ ఏంటి? తెలంగాణలో క్రైమ్ అనేది జరగకుండా చూస్తారు. ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదైతే గొటాల జరిగిందో దాని గురించి కూడా వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ చేసి ఎవరైతే దోషులని తేలిరో వాళ్ళని జైలుకి కూడా పంపిస్తారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకొకటే నేను ఒక విన్నపం చేసేది ఏందంటే ప్రజాధనాన్ని వృధా చేయకండి. మీరు ప్రజలు కష్టపడి చెమట ఒడిచి ప్రజలు ట్యాక్సులు కట్టి ట్యాక్సుల రూపంలో ధనాన్ని ఇస్తుంటే మీరు ప్రజాధనాన్ని వృధా చేస్తుర్రు. ఇంకొకటి కూడా ఈడ చెప్పాల్సిందేంది కామారెడ్డి, నిజామాబాద్, మెదక్‌లో వరదలొచ్చి కొట్టుకపోతుంటే అక్కడికేమో హెలికాప్టర్ లేదంట. ఈయన ఎవరు రాహుల్ గాంధీ గారు వీళ్ళ జాతీయ నాయకుడు బీహార్‌లో, కేరళలో, కర్ణాటకలో తిరుగుతానికి ఉన్న హెలికాప్టర్ ఆయనకిచ్చిర్రు. ఏందయ్యా ఇది? అక్కడ ఎక్కడ తీసుకెళ్తున్నావు తెలంగాణ రాష్ట్రాన్ని అర్థమైతుందా నీకు? పదవుల్లో లేనప్పుడు చాలా బాగా మాట్లాడుతుండు. పదవిలోకొచ్చిన తర్వాత ఆలోచన విధానం అని తగ్గిపోయింది. పిచ్చి పిచ్చిగా ప్రేలాపన చేస్తున్నావు. ఏమేమో మాట్లాడుతున్నావు మీకు అర్థమైతలే. ఇప్పటికి గూడా చెప్తున్నా పోలీస్ వారిని నమ్మండి. పోలీస్ వ్యవస్థను నమ్మండి. పోలీస్ వారికి కేసు ఒప్పజెప్పండి. నిజంగానే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని జైల్‌లో తీసుకుపోయి ఏస్తారు. మీకు గూడా దమ్ము ధైర్యం లేదు తీసుకుపోయి జైల్‌లో ఎయండి. మళ్ళీ ఒకరు ఇంకో తప్పు చేయకుండా ఉంటారు. ఇది నేను ఆర్టీఐ రక్షక్ హ్యూమన్ రైట్స్ సొసైటీ తరపున ప్రశ్నిస్తున్నా. మనం ప్రశ్నించనన్ని రోజులు ఎలాంటి కార్యక్రమాలు, ఇలాంటి అడ్డమైన కార్యక్రమాలు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తుంటది. ప్రశ్నించే తత్వం మనలో పెరగాలి. అప్పుడే వీళ్ళు గట్టిగా ఏదైనా చేయాలన్నా కూడా భయపడతారు.